బ్రేకింగ్ న్యూస్ అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను నరసరావుపేట సబ్ జైలుకి పోలీసులు తరలించారు. పోలీసుల పహారీ మధ్య పోసానిని జైలుకు తీసుకెళ్లారు. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఆయా స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయటం, వాళ్ళపైన దురుస్తుగా మాట్లాడటం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా గత సంవత్సరం అంటే 2024 నవంబర్ 13న నర్సరావుపేటకి సంబంధించినటువంటి కిరణ్ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పుడు కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అప్పుడు కేసు రిజిస్టర్ చేసినప్పటికీ దాని కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన పీటీ వారెంట్ వేసి ఈ రోజు నర్సరావుపేట పోలీసులు నర్సరావుపేట పోలీస్ స్టేషన్ కి కోర్టుకి తీసుకొని రావడం జరిగింది. నర్సరావుపేట కోర్టు 14 అంటే ఈ నెల 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే పలు సెక్షన్ల కింద అంటే 3 సెక్షన్ల కింద కూడా పోసాని కృష్ణమురళిని రిమాండ్ చేసినట్లు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా బెయిలబుల్ కేసులు కానీ పోసాని కృష్ణమురళి లాయర్లు చెప్తున్నారు. తమ వాదనలు వినిపించినప్పటికీ కోర్టు మాత్రం జడ్జిమెంట్ మాత్రం రిమాండ్ విధిస్తూ చెప్పిందనే విధంగా కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లాయర్లు బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుకి ఏదైతే ఈ కేసు సంబంధించి మొత్తం ఆయనకి మళ్ళీ బెయిల్ అఫెన్స్ కూడా బెయిల్ కి వేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 153 అదేవిధంగా 504 ఐపీసీ 67 ఐటీ యాక్ట్ కింద 2008 ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ 3 సెక్షన్ల కింద రిమాండ్ చేశారు. మొదటగా నర్సరావుపేట సబ్ జైలుకి ఆయన తరలించాలనే విధంగా జడ్జి చెప్పినప్పటికీ పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుంటూరు జైలుకి తరలించాలి, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీలు లేవు, ఆయన విఐపి ట్రీట్మెంట్ చేయాలంటూ కూడా జడ్జిని కోరినటువంటి నేపథ్యంలో గుంటూరు జైలుకి తరలించడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళిని రిమాండ్ చేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలుకి అయితే ఆయన తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఆయన్ని రాజంపేట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చేయడానికి మొత్తం 10 గంటల సమయం పట్టినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు రిమాండ్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉన్నాయనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కస్టడీ పిటిషన్ కూడా పోలీసులకు వేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో కస్టడీకి తీసుకొని ఆయన విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడడం జరిగిందా, వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగిందా అనే అంశాలను కూడా ఆ విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి వాదనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి లాయర్లు చెబుతున్నారు. అయితే బెయిల్ కి సంబంధించి అంటే ఇవన్నీ కూడా సెక్షన్లు ఏవైతే పోసాని కృష్ణమురళి పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అన్ని బెయిలబుల్ కాబట్టి వీళ్ళు పోసాని కృష్ణమురళి లాయర్లు ఏమో బెయిల్ కి అప్లై చేస్తామంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.